భారత్ అసలైన సవాల్కు సిద్ధమవుతోంది. సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. స్వదేశంలో భారత్ తిరుగులేని జట్టే. అలాగని ప్రత్యర్థులను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే ఓడిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగినా భారత్ నిలవలేకపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. అయితే సౌత్ ఆఫ్రికా ఆషామాషి జట్టేమి కాదు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో విజేతగా నిలిచింది. పైగా బౌమా కెప్టెన్సీలో సఫారీల టీం స్ట్రాంగ్ గా తయారైంది. బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాకు ఇప్పటి వరకు ఓటమే లేదు. 10 మ్యాచ్ల్లో బరిలో దిగితే 9 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో టెస్ట్ సిరీస్ లో భారత్ అలర్ట్ గా ఉండాల్సిందే అని మాజీలు హెచ్చరిస్తున్నారు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ 2 లోకి దూసుకెళ్లడంపై దృష్టి పెట్టాలంటున్నారు. నిజానికి రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ పగ్గాలను శుభ్మన్ అందుకున్నాక భారత్ మెరుగ్గానే ఆడుతోంది. అభిమానులు సైతం ఊహించని విధంగా ఇంగ్లాండ్ గడ్డ మీద సత్తా చాటింది. టెస్ట్ సిరీస్ ను 2-2తో లెవెల్ చేసింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా శుభ్మన్ గిల్ స్వింగ్ మీదున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుండి నడిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో పాటు వెస్టిండీస్ తో సిరీస్ లోనూ రాణించాడు. 946 పరుగులతో తిరుగులేదనిపించుకుంటున్నాడు. వెస్టిండీస్ పై భారత్ కు 2-0తో సిరీస్ ను అందించాడు. ఓవరాల్ గా టీం కూడా సెట్ అయినట్లే కనిపిస్తోంది. 3వ స్థానంలో సాయి సుదర్శన్ ఇంకా ప్రూఫ్ చేసుకోవాలనే వాదన వినిపిస్తోంది. 3వ స్థానంలో ధ్రువ్ జురేల్ ను ఆడించాలనే డిమాండ్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో స్పిన్నర్లదే డామినేషన్ అనడంలో డౌట్ లేదు. పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ కీలకం కాబోతున్నారు. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో 33 వికెట్లతో ఇప్పటికే సిరాజ్ తన స్టామినా ఏంటో చాటుకున్నాడు. అయితే టెస్ట్ ఛాంపియన్ తో పోరులో భారత్ సమిష్టిగా రాణించాల్సిందే. ఏ ఒక్కరిద్దరి మీద ఆధారపడకుండా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే సఫారీలపై పైచేయి సాధించడం తేలికవుతుంది. స్వదేశీ సిరీస్ల్లో రాణిస్తే జట్టుపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉండేందుకు వీలవుతుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ తోనూ భారత్ ఆడబోతోంది. టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడిస్తే శుభ్మన్ గిల్ సేనలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సరైన వ్యూహాలతో భారత్ దూసుకుపోవాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో శుభ్మన్ గిల్ సేన 3వ స్థానంలో ఉంది. 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 61.90. కొత్త సైకిల్లో సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లే ఆడింది. ఒక మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడింది. విజయాల శాతం 50. ఈ లిస్టులో ఆస్ట్రేలియా 100% విజయాలతో టాప్ లో ఉంది. 2 మ్యాచ్ల్లో 1 గెలిచిన శ్రీలంక మరో మ్యాచ్ లో ఓడింది. విజయాల శాతం 66.67. గెలుపు శాతం 50తో పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ తో పాయింట్ల శాతాన్ని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ చేసింది.